ప్రపంచవ్యాప్తంగా ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. అలాగే టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే ఈ టెక్నాలజీకి కావాల్సిన ముడి సరుకు విషయానికి వస్తే అక్కడే చిక్కులు వచ్చి పడుతున్నాయి. కొన్ని దేశాలు ఈ ముడి సరుకుపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో తప్పనిసరిగా ఆ దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక మట్టిలో దొరికే ఈ మాణిక్యాల కోసం ప్రతి దేశం తమ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో ఆయిల్ లభించడంతో ఆ దేశాలు సంపన్న దేశాలుగా మారిపోయాయి. ప్రస్తుతం భూమిలో లభించే అపురూపమైన ఖనిజాలే సంపద సృష్టించి పెడుతున్నాయి. ఈ ఖనిజాలే న్యూ ఆయిల్ అంటున్నారు. అదేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రోజున టెక్నాలజీ రేపటికి పాతబడిపోతోంది. ఈ టెక్నాలజీకి కావలసిన ముడి సరుకు మన భూమిలో నుంచి ఖనిజాల రూపంలో లభిస్తోంది. ఆ మట్టిలో మాణిక్యాల కోసం ప్రతి దేశం ప్రయత్నాలు మొదలు పెడుతోంది. ప్రస్తుతం రోజువారీ అవసరాలకు స్మార్ట్ ఫోన్లకు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మిసైల్ సిస్టమ్స్ వరకు, స్టెల్త్ జెట్స్ వరకు ఈ ముడి సరుకు తప్పనిసరి అయింది. ప్రస్తుతం భూమిలో లభించే ఈ ఖనిజం మనకు ఆయిల్ లాంటిదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అపురూపమైన ఖనిజాల అవసరం ప్రతి దేశం గుర్తించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను తీసుకుంటే సుమారు $1 బిలియన్ విలువ చేసే సరుకును ముందస్తుగా నిల్వ చేసి పెట్టుకుంది. ఇక ఈ నిల్వల విషయానికి వస్తే ఇది పెంటగాన్ అదుపులో, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదుపులో ఉంటుంది. లేదా రక్షణ రంగానికి చెందిన వారి ఆదేశాల ప్రకారం ఎక్కడ ఎప్పుడు వాడాలో అప్పుడు వాడుకుంటారు. ఇండియా విషయానికి వస్తే ముందు జాగ్రత్త చర్యగా నేషనల్ క్రిటికల్ మినరల్ రిజర్వ్ ఈ అపురూపమైన మ్యాగ్నెట్ ఉత్పత్తి జోరును పెంచింది. అయితే ఈ ఖనిజాల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లో చైనాదే ఆధిపత్యం. ఇక చైనా ఖనిజాలను ఎగుమతి చేయడానికి లెక్కలేనన్ని షరతులు విధిస్తోంది. దీనివల్ల ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఉత్పత్తి నిలిచిపోయింది. రేర్ ఎర్త్ మినరల్స్ విషయానికి వస్తే కేవలం ఆటో ఇండస్ట్రీకి కాకుండా మిలిటరీ అవసరాలకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో ఈ మెటీరియల్ అందుబాటులో లేకపోతే పరిశ్రమలు కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైనాపై ఆధారపడడం తగ్గించేసి స్వయంగా ఈ ఎర్త్ మెటీరియల్ తవ్వి తీయాలనుకుంటోంది ఇండియా. దీంతో పాటు ఈ మినరల్స్ ను పెద్ద ఎత్తున స్టాక్ నిల్వ చేసుకుని ఉంచుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పెంటగాన్ కూడా $1 బిలియన్ సరుకు స్టాక్ చేసి పెట్టుకుంది. గ్లోబల్ మార్కెట్లకు చైనా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 80% మార్కెట్ ను చైనా శాసిస్తోంది. దీంతో చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఇష్టం వచ్చినట్లు కండిషన్స్ పెడుతోంది. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మినరల్స్ కోసం టారిఫ్ పెంచకుండా కొంతకాలం ఆగాడు. అమెరికాతో పాటు ఆటో ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ట్రంప్ చైనా నుంచి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆధారపడాల్సి వస్తోంది. అందుకే చైనాపై టారిఫ్ పెంచలేదు. అదే ఇండియా విషయానికి వస్తే 50% పెంచేశాడు. ఇక చైనా అమెరికాకు హ్యాండ్ ఇవ్వడంలో చైనాపై ఏకంగా 100% టారిఫ్ బాధేశాడు. ఇక ట్రంప్ చెప్పేదేమంటే రేర్ ఎర్త్ మినరల్స్ లో చైనా ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెబుతున్నాడు. గత 6 నెలల నుంచి చైనాతో తమ సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు ట్రంప్. అందుకే చైనా నుంచి పెద్ద మొత్తంలో రేర్ ఎర్త్ మినరల్స్ తెచ్చుకుని స్టాక్ నిల్వ చేసుకున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టడంతో ట్రంప్ రెచ్చిపోయి చైనాపై 100% టారిఫ్ పెంచాడు. అయితే చైనా దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికా కాకపోతే ఇతర దేశాల మార్కెట్లకు తమ సరుకును ఎగుమతి చేసి అమ్ముకుంటామని నిబ్బరంగా ఉంది. ఇదిలా ఉండగా ఇరువురు నాయకుల ముఖాముఖి కలవాలనుకున్నారు. మరి వారిద్దరూ ఎక్కడ కలుస్తారు, ఎప్పుడు కలుస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇండియా విషయానికి వస్తే మన దేశంలో ఆటో ఇండస్ట్రీతో పాటు డిఫెన్స్ రంగానికి రేర్ ఎర్త్ మినరల్స్ అత్యవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ ఫైల్ ను త్వరగా ప్రారంభించాలనుకుంటోంది. దీని ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఎక్కడెక్కడ ఈ ఖనిజాలు లభిస్తాయో అధ్యయనం చేసి అక్కడ తవ్వకాలను ప్రారంభించి పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం అసలు ప్లాన్. కనీసం 2 నెలల వరకు స్టాక్ నిల్వ చేసుకోవాలనేది అసలు ప్లాన్ గా చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు. అయితే రేర్ ఎర్త్ మినరల్స్ ను వెలికి తీయడానికి ప్రైవేటు కంపెనీల పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వివరించారు. ముందుగా రేర్ ఎర్త్ మినరల్స్ కోసం అన్వేషణ మొదలుపెట్టిన తర్వాత ఇతర ఖనిజాలపై ఫోకస్ పెడతామని చెబుతోంది ఇండియన్ గవర్నమెంట్. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక లభించే ఈ అపురూపమైన ఖనిజాలను దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగిస్తుంది.
ప్రస్తుతం ఇండియా విషయానికి వస్తే రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాన్ని నిలిపివేసింది. ఎందుకంటే పరిమితి స్థాయిలో ఉండడం ఒక కారణమైతే మరోటి రేర్ ఎర్త్ తవ్వకాలకు కావలసిన టెక్నాలజీ పరిమితి స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 7.23 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్ తో పాటు 13.5 మిలియన్ టన్నుల మొనజైట్ నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఇక మన దేశంలో ఈ ఖనిజాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 5 డజన్ల కీలకమైన వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులను వేలంపాటలను 5 విడతలుగా నిర్వహించింది. త్వరలో 6వ షెడ్యూల్ సిద్ధం చేసింది. దాదాపు 3 డజన్ల బ్లాకులను వేలం పెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం దేశంలోని చమురు నిల్వల మాదిరిగానే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలను ఉంచాలనుకుంటోంది. దేశీయ అవసరాలకు రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరమవుతోంది. 80% చమురు దిగుమతి చేసుకుంటోంది. దేశీయ అవసరాలకు గాను పెద్ద మొత్తంలో చమురు నిల్వలు చేసుకోవాలని ఇండియా నిర్ణయించింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. రష్యా నుంచి ఇండియా డిస్కౌంట్ ధరకు చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా చైనాకు, ఇండియాకు, తుర్కియాకు డిస్కౌంట్లో చమురు విక్రయిస్తోంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని ఆదేశించడంతో ఇండియా తిరస్కరించింది. దీంతో ఇండియాపై 50% టారిఫ్ విధించాడు. ఇక ఇండియా నుంచి ఎగుమతి అయ్యే టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్వా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండియా వ్యూహాత్మకంగా చమురు నిల్వలు పెంచుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ రంగానికి చెందిన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ చమురు నిల్వలపై అధ్యయనం చేసింది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ సీఈఓ ఎల్ఆర్ జైన్ చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సిద్ధంగా ఉండేందుకు పెద్ద ఎత్తున నిల్వలు ఉంచుకోవాలనుకుంటున్నట్టు జైన్ వివరించారు. ప్రస్తుతం 3 చోట్ల చమురు నిల్వలు కొనసాగుతున్నాయి. 1 మంగళూరు, పాడూరు, వైజాగ్లలో 5.33 మిలియన్ టన్నుల ముడి చమురును నిల్వలు ఉంచారు. సరఫరాలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని వాడతారు. అలాగే బికానీర్లో 5.2 నుంచి 5.3 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు స్టోరేజీకి ప్లాన్ చేస్తున్నట్లు, అలాగే 1.75 మిలియన్ టన్నుల నిల్వలను దక్షిణ కర్ణాటకలోని మంగళూరులో నిల్వ ఉంచాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికి వస్తే ఇటీవల కాంగ్రెస్ $7.5 బిలియన్ మినరల్స్ కొనుగోలు చేయడానికి నిధులు కేటాయించింది. ఈ డబ్బుతో ఏడాది కావలసిన రేర్ ఎర్త్ మెటీరియల్ కొనుగోలు చేసుకోవచ్చు. అయితే అసలు విషయానికి వస్తే చేతిలో డబ్బున్నా భూమిలో ఖనిజాలుండాలి కదా అంటున్నారు నిపుణులు. పరిమితంగా లభించే ఈ ఖనిజాలను చైనా తన ఇష్టం వచ్చిన ధర పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లభించే రేర్ ఎర్త్ మినరల్స్ ను స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ విండోస్, కార్లలో, పవర్ స్టీరింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ నుంచి మిలిటరీ రాడార్స్ వరకు విరివిగా వాడుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక స్మార్ట్ ఫోన్లో సుమారు 8 రకాల రేర్ ఎర్త్ మినరల్స్ ను వాడుతున్నారంటే నమ్మగలమా? అలాగే రోబోటిక్స్ లో హోమ్ ఆటోమేషన్, గ్రీన్ టెక్నాలజీ, ఉదాహరణకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టర్బైన్లకు వాడుతున్నారు. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ కు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని చైనా మరో 5 మినరల్స్ ఎగుమతులపై కంట్రోల్ జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపింది. వాటిలో హోల్మియం, ఎర్బియం, థులియం మరియు ఇటెర్బియం లాంటి ఖనిజాలు, పైన తెలిపిన ఖనిజాలు న్యూక్లియర్ డిఫెన్స్, మెడిసిన్స్, ఫైబర్ ఆప్టిక్స్ సెక్టార్స్ లో వాడుతున్నారు. అలాగే సెమీ కండక్టర్స్, లేజర్ సర్జరీ డివైజ్లు, న్యూక్లియర్ రియాక్టర్స్ లో కంట్రోల్ రాడ్స్ ను, ఫైబర్ టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీకి వాడతారు. అలాగే ఎక్స్రే ఎక్విప్మెంట్లకు, లేజర్ టెక్నాలజీ, సెరామిక్ మెటీరియల్స్, మైక్రోవేవ్లకు వాడతారు. కాబట్టి ప్రస్తుతం రేర్ ఎర్త్ మినరల్స్ లేదా మట్టిలో మాణిక్యాలు చమురు కంటే ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయి. చైనా ఆధిపత్యం నుంచి తప్పించుకోవాలంటే దేశంలోనే అన్వేషించి వాటిని వెలికి తీసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవడం తెలివైన పని అని ఇటు ఇండియా, అటు అమెరికా భావిస్తున్నాయి.